జార్జ్ ముల్లర్ గారు క్రీస్తు శకం 1805 నుండి 1898 మధ్యకాలానికి చెందినవారు. క్రైస్తవ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రార్థనా యోధుడు మరియు అనాథుల తండ్రి. ఆయన ఎలాంటి జీతం లేకుండా, ఎవరిని చందా అడగకుండా, కేవలం మోకరిల్లి దేవునికి ప్రార్థించడం ద్వారానే తన జీవిత కాలంలో 10,024 మంది అనాథ పిల్లలను పోషించి ఆదుకున్నాడు. జార్జ్ ముల్లర్ గారు క్రీస్తు శకం 1805లో జర్మనీలో జన్మించారు. ఆయన తండ్రి ఒక ప్రభుత్వ పన్ను వసూలు చేసే అధికారి కావటం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఉండేది కాదు. కానీ ముల్లర్ గారు చిన్న వయసులోనే అత్యంత విలాసవంతమైన చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. చిన్న వయసులోనే ఆయనకు కేవలం 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి సేకరించిన ప్రభుత్వ పన్ను డబ్బులను దొంగిలించడం ప్రారంభించారు. ఆయనకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రాత్రి ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతూ మరణించారు. కానీ అదే రాత్రి జార్జ్ ముల్లర్ గారుకు తన తల్లి చనిపోతున్న విషయం తెలియదు. ఆయన తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మందు తాగుతూ రోడ్డుపై తిరుగుతూ జూదం ఆడుతూ కాలం గడిపారు. మరుసటి రోజు ఉదయం మత్తులో ఇంటికి వచ్చిన ఆయనకు తన తల్లి శవమై కనిపించింది. ఆ సమయంలో కూడా ఆయన హృదయం కరగలేదు. తల్లి మరణాన్ని చూసి కూడా ఆయన పాపపు జీవితాన్ని ఆపలేదు. విలాసవంతమైన హోటళ్లలో ఉంటూ డబ్బులు కట్టకుండా పారిపోవటం ఆయనకు అలవాటు. అలా ఒకసారి హోటల్ బిల్లు కట్టనందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన ఒక కరడుగట్టిన అబద్ధాల కోరు, జూదరి మరియు తాగుబోతుగా జీవించారు. ఆయన తండ్రి ఆయనను ఎలాగైనా లైన్లోనికి తేవాలని లోదరన్ చర్చ్ పాస్టర్ చదువు కొరకు హలే విశ్వవిద్యాలయంలో చేర్పించారు. అక్కడ కూడా ముల్లర్ తన చెడు అలవాట్లను మానలేదు. క్రీస్తు శకం 1825లో ఆయన 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక శనివారం రాత్రి ఆయన తన స్నేహితుడైన బీటాతో కలిసి ఒక క్రైస్తవుని ఇంట్లో జరుగుతున్న చిన్న రహస్య ప్రార్థన కూడికకు వెళ్ళారు. అక్కడ ఉన్న భక్తులు మోకరిల్లి దేవునికి ఎంతో భక్తితో ప్రార్థన చేయటం ముల్లర్ కల్లారా చూశారు. తన జీవితంలో అంతవరకు ఎవరూ మోకాళ్ళుని ప్రార్థించడం ఆయన చూడలేదు. ఆ ప్రార్థనలోని దైవిక శక్తి ఆయన హృదయాన్ని పూర్తిగా ముక్కలు చేసింది. ఆయన ఇంటికి వచ్చి తన గదిలో మోకరిల్లి ఏడుస్తూ తన పాపాలను ఒప్పుకున్నారు. ఆ రాత్రే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. మారు మనసు పొందిన తర్వాత ముల్లర్ గారు ఇంగ్లాండ్కి మిషనరీగా వెళ్ళారు. అక్కడ బ్రిస్టల్ పట్టణ వీధుల్లో తిరుగుతున్న వేలాది మంది అనాథ పిల్లల ఆకలి కేకలను చూసి ఆయన చలించిపోయారు. క్రీస్తు శకం 1836లో ఆయన అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. ముల్లర్ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తాను అనాథలను పోషిస్తున్నానని ఏ మనిషికి చెప్పకూడదు, చర్చిల్లో చందాలు అడగకూడదు, ధనవంతులకు లేఖలు రాయకూడదు. తన అవసరాలన్నీ కేవలం మోకరిల్లి దేవునికి మాత్రమే చెప్పాలి. దేవుడు సజీవుడని ప్రపంచానికి నిరూపించటమే ఆయన లక్ష్యం. దేవుడు ఆయన ప్రార్థనలను అద్భుతంగా ఆలకించటం వల్ల బ్రిస్టల్లోని యాస్టే డౌన్ అనే కొండపై 5 పెద్ద రాతి భవనాలను నిర్మించి ఒకేసారి 2000 మంది పిల్లలు ఉండేలా ఆశ్రయం కల్పించారు. ఆయన 60 సంవత్సరాలకు పైగా అనాథ శరణాలయాన్ని నడిపిన రోజుల్లో ప్రతిరోజు దేవుడు అద్భుతాల ద్వారానే ఆహారాన్ని పంపేవారు. అందులో అత్యంత ప్రసిద్ధమైన సంఘటన ఒకరోజు అనాథ శరణాలయంలోని 2000 మంది పిల్లలకు పెట్టడానికి ఒక ముక్క రొట్టె కానీ ఒక చుక్క పాలు కానీ లేవు. వంట వాళ్ళు వచ్చి ముల్లర్ గారు పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని చెప్పారు. ముల్లర్ గారు ఏమాత్రం కంగారు పడకుండా పిల్లలందరినీ డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి వారి ముందు ఖాళీపేట్లను ఉంచమన్నారు. ఆయన స్వయంగా నిలబడి, ప్రభువా, నీవు మాకు ఇవ్వబోతున్న ఈ ఉదయకాలపు ఆహారం కొరకు నీకు వందనాలు అని ఖాళీపేట్ల ముందే కృతజ్ఞతా ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ముగించి ఆమెన్ అనగానే చర్చి తలుపు ఎవరో గట్టిగా తట్టారు. తీసి చూసేసరికి పట్టణంలోని ఒక ప్రముఖ రొట్టెల వ్యాపారి నిలబడి ఉన్నాడు. అతను ముల్లర్ గారితో, అయ్యా, రాత్రి నాకు నిద్రలో దేవుడు మీ పిల్లల కోసం రొట్టెలు చేయమని చెప్పారు. అందుకే రాత్రంతా పడుకోకుండా రొట్టెలను చేసి తెచ్చాను అని ఉచితంగా ఇచ్చాడు. అదే సమయంలో ఒక పెద్ద పాలు వ్యాపారి బండి చర్చి గేటు ముందే అకస్మాత్తుగా ఇరుసు విరిగి ఆగిపోయింది. ఆ పాలు వ్యాపారి లోపలికి వచ్చి, అయ్యా, నా బండి పాడైపోయింది. ఈ పాలు ఇక్కడ పారబోసే కంటే మీ పిల్లలకు ఇస్తే సంతోషిస్తాను అని వేలాది లీటర్ల పాలను ఉచితంగా ఇచ్చాడు. పిల్లలందరూ ఆ రోజు తృప్తిగా తిన్నారు. ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో
వేలాది సార్లు జరిగాయి. 10,024 మంది అనాథ పిల్లలను సొంత తండ్రిలా పెంచి పెద్ద చేసి వారికి చదువు చెప్పించి సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవబెట్టారు. కేవలం ప్రార్థన ద్వారా దేవుని నుండి 1.5 మిలియన్ల పౌండ్ల కంటే ఎక్కువ ధనాన్ని ఎలాంటి అభ్యర్థన లేకుండా సహాయంగా పొందారు. నేటి లెక్క ప్రకారం 100 కోట్లు. ఆయన స్థాపించిన స్క్రిప్చర్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది బైబిళ్లను, క్రైస్తవ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. తన జీవిత చరమాంకంలో 70 ఏళ్ల తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో పర్యటించి లక్షల మందికి ప్రార్థన శక్తి గురించి ప్రసంగించారు. క్రీస్తు శకం 1877లో ఆగస్టులో జార్జ్ ముల్లర్ అమెరికాకు సువార్త సభల కొరకు సార్డానియా అనే ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే న్యూ ఫౌండ్లాండ్ సమీపంలో విపరీతమైన పొగమంచు కమ్మేసింది. ఎంతగా అంటే కంటి ముందు ఉన్నది కూడా కనిపించినంత చీకటిగా మారింది. దీనివల్ల ఓడ ప్రయాణం పూర్తిగా ఆగిపోయింది. ఓడ కెప్టెన్ జార్జ్ ముల్లర్ గారితో, మనం సమయానికి చేరలేం, ఈ పొగమంచు కనీసం కొన్ని రోజుల వరకు పోదు అని చెప్పారు. జార్జ్ ముల్లర్ గారు కెప్టెన్ను పిలిచి, నా దేవుడు సమయపాలన పాటించే దేవుడు, నన్ను సమయానికి చేర్చటం ఆయన బాధ్యత, రా మనం ప్రార్థన చేద్దాం అని మోకరిల్లి చాలా సాధారణంగా నమ్మకంతో ప్రార్థన చేశారు. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన ముగించి కెప్టెన్ను ప్రార్థన చేయమంటే కెప్టెన్ ఆశ్చర్యపోయి వద్దన్నాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు, నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదు, ఎందుకంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, తలుపు తీసి చూడు అన్నాడు. కెప్టెన్ తలుపు తీసి చూసేసరికి ఎన్నో రోజులు పడుతుందనుకున్న ఆ దట్టమైన పొగమంచు క్షణాల వ్యవధిలో పూర్తిగా తొలగిపోయి ఆకాశం స్వచ్ఛంగా మారిపోయింది. ఓడ సమయానికి గమ్యస్థానానికి చేరింది. ఒకప్పుడు దొంగగా, త్రాగుబోతుగా, సమాజానికి భారంగా ఉన్న జార్జ్ ముల్లర్ను దేవుడు తన ఆత్మశక్తి ద్వారా మార్చి ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రార్థన యోధుడిగా నిలబెట్టారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరు అనడానికి జార్జ్ ముల్లర్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.